ఏమైంది నిన్న వచ్చిన సమస్య? నిన్న సాయంకాలం వచ్చింది, రాత్రంతా ఉన్నది, తెల్లవారి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఎంత సంతోషమో. దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, మనం నమ్మినట్లయితే దేవుని బిడ్డలారా. రెండవ రాజుల గ్రంథములో నుండి 3వ అధ్యాయం తీయండి ఒకసారి. 16వ వచనం చదవన్నాను. 16వ వచనం. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, పేజీ నంబర్ 308వ పేజీ. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. ఇక్కడ యూదా దేశం మీదకి శత్రువులు వస్తూ ఉన్నారు. మోయాబు రాజు యూదా దేశం మీద యుద్ధాన్ని ప్రకటించి శత్రువులందరూ వచ్చి మాటు వేసిండ్రు. పట్టణం బయట శత్రువులందరూ మోహరించి ఉన్నారు. వాళ్ళ మీదకి యుద్ధానికి బయలుదేరి ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు ఇంకా 2 రాజులు కలిసి వాళ్ళ మీదకి యుద్ధానికి బయలుదేరితే, తీరా అడవి ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీళ్ళు తాగడానికి ఒక్క నీళ్ళ సుక్క దొరకడం లేదు. ఆమేన్. హల్లెలూయా. నీళ్ళ సుక్క లేదు. వీళ్ళు దాహంతో అల్లాడిపోతా ఉన్నారు. పశువులకు నీళ్లు లేవు, సైన్యము తాగడానికి నీళ్లు లేవు. విస్తారమైన సైన్యం ఉన్నది, తాగడానికి నీళ్లు లేవు. దేవుని బిడ్డలారా ఆశ్చర్యపోయిరు. ఏం చేద్దాం అని చెప్పని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు యెహోషాపాతు అన్నాడు, ఇలాంటి కరువు వచ్చింది కదా, మనకు ఇలాంటి పరిస్థితి మనకు వచ్చింది కదా, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాము. అలాగే ఇక్కడ యెహోవా దేవుని యొక్క ప్రవక్త గనుక ఎవరైనా ఉన్నట్లయేది ఉంటే గనుక ఆ ప్రవక్తను అడుగుదాం పండి అని చెప్పని బయలుదేరి వీళ్ళు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త దగ్గరికి పోయి అడుగుదాము, ఏం చేద్దాము, మన పరిస్థితి ఏంది, ఒకవేళ దేవుని ప్రవక్త ఉన్నాడా ఇక్కడ ఉంటే అడుగుదామంటే అక్కడ కొంతమంది చెప్పిండ్రు, అయ్యా ఏలియా ప్రవక్త చేతుల మీదుగా నీళ్లు పోసిన ఆయన శిష్యుడైన ఎలీషా ప్రవక్త ఉన్నాడయ్యా ఇక్కడ అన్నారు వాళ్ళు. ఈయన ఎలీషా ఎవరట? ఏలియా ప్రవక్త చేతుల మీద నీళ్లు పోసిన ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. ఏలియా చేతుల మీద నీళ్లు పోయడం ఏందండి? ఏలియాకు పరిచర్య చేసిన ప్రవక్త ఈయన. ఏలియా దైవజనునికి పరిచర్య చేసినటువంటి ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా అనబడినటువంటి ప్రవక్త ఉన్నాడు ఇక్కడ. మనం ఆయనని వెళ్ళి అడుగుదామయ్యా అని చెప్పన్నారు వాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అడిగినారు, అయ్యా మా పరిస్థితి ఏంది, నీళ్ళ చుక్క లేదు, మేము చనిపోయే పరిస్థితి ఉన్నది, ఈ లోయల్లో ఒక్క చుక్క నీళ్ళు దొరకడం లేదయ్యా అని చెప్పని ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ఈ లోయలో మీరేం చేయాలంట, చాలా గోతులను తవ్వండి. ఆకాశము నుంచి నేను ప్రార్థన చేస్తా, ఆకాశము నుంచి దేవుడు వర్షం కురిపిస్తాడనడం లేదా ఆయన. నేను ప్రార్థన చేస్తానయ్యా, దేవుడు వర్షాన్ని ఇస్తాడు, లేకపోతే మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుడు వర్షం కురిపిస్తాడు అనడం లేదు. కానీ ఎలీషా ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఈ లోయలో చాలా గోతులను తవ్వండి అన్నాడు ఆయన. అలా గోతులను తవ్వుతే ఏమవుతుందట, వర్షమే కానీ గాలియే కానీ లేకుండానే, వర్షమే కానీ గాలియే కానీ లేకుండానే ఏమైతే అట, ఆ లోయలో ఉన్న ఆ గోతులన్నీ నిండిపోయి మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? సాయంకాలం.
సాయంకాలం జరిగింది ఇది. సాయంకాలం దైవజనుని దగ్గరికి వెళ్ళిండ్రు, దైవజనుని సహాయం కోరినరు, దేవునికి ప్రార్థన చేయమని అడిగినరు, దేవుని సహాయాన్ని అర్జించిండ్రు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఈ ప్రజలు దేవుని సహాయాన్ని కోరుకున్నారో దైవజనుడు ప్రవక్త చెప్పాడు, ఆయన గోతులను తవ్వమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, గోతులను తవ్వమంటే ఇక్కడ ఈ ప్రజలు దేవునికి లోబడ్డారు. వాళ్ళు ప్రవక్త చెప్పిన రీతిగానే వెళ్ళి ఏం చేసిండ్రు వీళ్ళంటే గోతులను తవ్వినరు. మనం కూడా ఏం చేయాలమ్మా? దేవుని మాటకు లోబడాలి. దేవుని వాక్యం ఈరోజు ఏమి మాట్లాడింది మాతోని అనేదాన్ని మీ హృదయంలో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? దేవుని మందిరానికి వచ్చింది మీరు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ దినాన వాక్యము ద్వారా దేవుడు మాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మా పరిస్థితికి సరిపోయిందా ఈ మాట? ఈ మాట ద్వారా దేవుడు మాతోని ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు? మాకేం సెలవు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు? మేమేమి దిద్దుకోవాలి? మేమేమి సరి చేసుకోవాలి? మా జీవితాలను ఎట్లా సరి చేసుకోవాలి? మేము కూడా ఏ విధంగా నడుచుకోవాలి అన్నటువంటి స్థితిని నేర్చుకొని వెళ్ళాలి ఇక్కడ నుండి. దైవజనమా, ప్రవక్త చెప్పాడు, వెళ్ళండి, మీరు వెళ్ళి ఈ లోయలో చాలా గోతులను తవ్వండి అని చెప్పాడు ఆయన. ప్రజలు వెళ్ళిపోయి చాలా గోతులు తవ్వేసిండ్రు. దేవుడు అన్నాడు కదా, వర్షం రాదు, అవసరం లేదు, గాలి అవసరం లేదు, ఇదిగో మీరు తవ్విన ఈ లోయలన్నీ నీళ్లతో నిండిపోతాయి, మీ పశువులకు, మీ మందలకు, మీ సైన్యానికి సరిపోయాన్ని నీళ్ళు వస్తాయని చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సాయంకాలం ఇది జరిగితే నీళ్ళు వచ్చినాయా? ఒకసారి చూద్దాం. 20వ వచనం చూడండి. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశమంతా కూడా నీళ్లతో నిండి ఉండెను. రాత్రి నీళ్ళ చుక్కలేదు. అర్థమవుతుందా మీకు? రాత్రి నీళ్ళ చుక్కలేదు, సాయంకాలము నీళ్ళ చుక్కలేదు, తాగడానికి కూడా నీళ్లు లేవు. నిన్నటి సాయంకాలము బ్రతుకు ఎండిపోయిన స్థితిలో ఉన్నది. నిన్నటి సాయంకాలము ఏమీ లేని స్థితిలో ఉన్నది. కానీ దేవుడు చూడండి, ఎప్పుడంట? ఉదయ నైవేద్యము అర్పించు సమయమున. తెల్లవారి నైవేద్యము అనగా ప్రార్థన. కొత్త నిబంధన ప్రకారం నైవేద్యం అంటే ప్రార్థన. తెల్లవారి ప్రార్థన చేసే టైం వరకు, ప్రార్థన చేసే సమయంలో తెల్లవారి లేచి ప్రార్థన చేయగానే నీళ్లు ఎక్కడి నుండి బయలుదేరినాయట అంటే ఎదోము దేశములో నుండి నీళ్లు రాగా దేశమంతా నీళ్లతో నిండిపోయాను. ఆమేన్, హల్లెలూయా. నీళ్ళ చుక్కలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏమైపోయింది? దేశమంతా నీళ్ళతో నిండిపోయింది. ఎంత టైం పట్టిందంట? రాత్రి ఏడుపు వచ్చి సాయంకాలం ఏడుపు వచ్చింది. నిన్న సాయంకాలం వరకు నీళ్లు లేక బాధపడ్డాము. నిన్నటి సాయంకాలం వరకు తాగడానికి చుక్క నీళ్లు లేవు. నిన్న సాయంకాలం వరకు మా పశువులకు నీళ్లు లేవు. నిన్న సాయంకాలం వరకు మా సైన్యానికి నీళ్లు లేవు. నిన్నటి సాయంకాలం వరకు ఇదిగో మా యొక్క మందలకు నీళ్లు లేవు. తెల్లవారి దేవుని బిడ్డలారా, ప్రార్థన సమయం వరకే, ఉదయ నైవేద్యము అర్పించు సమయం వరకు ఎదోములో నుండి నీళ్లు బయలుదేరినాయి. ఆమేన్, హల్లెలూయా. ఎదోములో నుండి తెల్లవారే బయలుదేరినాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, వారి కరువు తీరిపోయిందా? తీరలేదా? చెప్పండి, అందరు చెప్పండి. కరువు వచ్చిందని ఎప్పుడు అంటారో చెప్తారా మీరు? కరువు వచ్చిందని ఎప్పుడు అంటాం మనం? నీళ్ళు లేకపోతే, నీళ్ళుంటే కరువు ఉండదు ఎప్పుడే. కానీ నీళ్ళుంటే పంటలు పండుతాయి, సమృద్ధిగా నీళ్ళుంటే పంటలు పండుతాయి. ఇక్కడ నీళ్ళ సుక్క లేదు అంటే కరువు వచ్చింది. నిన్న సాయంకాలం వరకున్న కరువు ఈరోజు ఏమైపోయిందంటే తెల్లవారేసరికి కరువు అంతా పోయింది. కరువు అంతా తీసేసాడు దేవుడు. మన జీవితాలలో ఉన్న కరువును తొలగించగలడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిన్నటి వరకు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఒకవేళ మీరు వినలేదు నిన్నటి వరకు, ఒకవేళ నిన్నటి వరకు కూడా మన జీవితాలలో కరువు ఉండేది ఉంటే కనుక, కొరత ఉండేది ఉంటే కనుక,
సమస్య ఉండేది ఉంటే కనుక నిన్న సాయంకాలం వరకు ఉండవచ్చు, రాత్రంతా కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఈ వాక్యాన్ని విన్నావు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు విన్నావో దేవుడు నీ కరువును తొలగించబోతున్నాడని నమ్ము. హల్లెలూయా. నమ్మాలి. ప్రజలు నమ్మిండ్రు, ప్రవక్త మాట నమ్మి వెళ్ళి గోతులు తవ్విండ్రు. అక్కడ ఊరుకోలేదు. దైవజనుడు చెప్పిన మాటను నమ్మి దైవజనుని మాట ప్రకారము వెళ్ళిపోయి ప్రజలు గోతులు తవ్విండ్రు. వాళ్ళలో ఆశ ఉన్నది, దేవుని మీద వాళ్ళకు నమ్మకం ఉన్నది, దేవుని మీద విశ్వాసం ఉన్నది వాళ్ళకు. అందుకే వాళ్ళు అడిగింది ఏమన్నారు తెలుసా? ఎవరి దగ్గరికి పోని అవసరం లేదయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళదు. నిజ దేవుడైన యెహోవా ప్రవక్తలలో ఒకడు కూడా లేడా? ఈ ప్రాంతంలో ఒకడు కూడా లేడా? ఆ ప్రవక్త దగ్గరికి పోతే మన సమస్య తొలగిపోతుంది. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక ఆయన ప్రార్థన చేస్తాడు, మన సమస్య తీరిపోద్ది. ఈ విశ్వాసం ఉన్నదా మనలో? హల్లెలూయా. చెప్పండి, ఉన్నదా ఈ విశ్వాసం? బైబిల్ ఒక మాట ఉంది, విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూసుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుని కార్యములను మనం పొందుకోలేము. పైకానవచ్చు, ఇక్కడ దేవుడు ఉన్నాడనే రావచ్చు. మందిరానికి వచ్చినావు, మందిరంలో ప్రార్థన చేస్తున్నావు, మందిరంలో వాక్యం ఉన్నావు. కానీ ఈ వాక్యము ఇదిగో నీ జీవితంలో నెరవేరుతుంది అనే విశ్వాసం నీలో ఉండాలి. అప్పుడు కార్యం జరుగుతుంది. దైవజనమ ఇటుకాలపల్లి అనే ప్రాంతంలో నేను సేవ చేస్తున్నా. కీర్తనను చూస్తే గుర్తుకొచ్చింది, ఎలిజబెత్ అమ్మ కూతుర్ని. ఆ అమ్మాయి పిచ్చి లేసి ఊరవతల శిలుకలు పట్టుకొని ఒక్కటే పరుగు. ఎండాకాలం భయంకరంగా ఉరుకుతుంది, పిచ్చిలేసింది. వాళ్ళమ్మ ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తుకొని వెళ్తూ ఉంది. ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఊరవతల చర్చి ఒక ఇల్లు తీసుకొని ప్రార్థన నడిపిస్తున్నా నేను. ఊరవతల చర్చి నడుస్తూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది. స్తుతి ఆరాధన జరిగే సమయంలో పాపము అమ్మాయి ఈ శబ్దం విన్నది. వాళ్ళ అమ్మాయిని దొరకబట్టుకొని గుంజుకొని వచ్చింది చర్చిలకు. స్తుతి ఆరాధన చేస్తున్న అమ్మాయి ఎక్కడ పడిపోయింది, అక్కడనే పెట్టింది. ప్రార్థన చేయన్నది. ఆగమ్మ, దేవుని పని ఆపకూడదన్న. స్తుతి ఆరాధన అయిపోయే అంత లోపు ఆమె బాగైంది. ఆమెను చెప్దాం హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం కదా అది. మంచిగా అయింది, వెళ్ళిపోయింది, బాప్తిసం తీసుకున్నది. రోజు మందిరానికి వచ్చేది. కొంకపాకలో ప్రేయర్ జరుగుతూ కొంకపాకలకు వచ్చిర్రు వాళ్ళు. సునీత చూసింది, కొంకపాకల దాకా కూడా వచ్చింది అక్కడ నుండి, ఇటుకాలపల్లి నుంచి వెళ్ళి. దైవజనమా, నువ్వు నమ్మినట్లేదుంటే ఆ ప్రజలు దేవుణ్ణి నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి ఇదిగో దేవుడు తప్పకుండా ఈ కార్యము చేయగలడనే నమ్మకంతో వాళ్ళు వచ్చి అందరు గోతులు తవ్విరు. వాళ్ళు గోతులు తవ్వి దేవుని సహాయం కొరకు ఎదురు చూసింది. నేనంట నా వైపు చూడండి ఒకసారి దయచేసి. గోతులు తవ్వకుండా నీళ్లు రప్పించలేడా దేవుడు? గోతులు రవ్వకుండా రప్పించలేడా నీళ్ళు? దేవుడు అన్నాడు, భూమి కలుగును గాక అన్నాడు ఆయన. నోటి మాటతోని భూమిని కలుగజేసిన వాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ జేనెతో కొలిచితివే. దైవజనమా, ఏమీ లేకున్నా కూడా ఇంతకుముందు మనం పాడిన పాటలో ఏమన్నది ఎరకనా? శూన్యములో ఈ భూమిని దేవుడు ఈ భూమిని ఎక్కడ వేలాడదీసిండట తెలుసా? శూన్యములో వేలాడదీసిండట. మనం అన్నం వండుకున్న గిన్నె ఉట్టి మీద పెట్టినట్టుగా ఈ భూమికి ఉట్టి లేదు దీనికి. అర్థమవుతుందా? ఉట్టి మీద పెట్టలేదు దేవుడు, శూన్యములో వేలాడుతూ ఉన్నదంట ఈ భూమి. శూన్యం అంటే తెలుసు కదా, ఏమీ లేదు, ఆధారమే లేదు, ఖాళీ గాలిలో నిలవబెట్టిండు దేవుడు ఈ భూమిని. నేను ఉండనన్నదా ఏ రోజైనా భూమి? ఆ రోజు చెప్పిండంట, శూన్యములో ఈ భూమిని వేలాడదీసి నువ్వేం చేయాలి? 24 గంటలు నీ చుట్టూ నువ్వు తిరగాల బిడ్డ.
భూమికి చెప్పిండు. ఆగిపోయిందా ఎప్పుడైనా? మనలాగా చర్చికి రాకుండా ఆగిపోయిందా? మిమ్మల్ని అన్న నడిపించేవాడు ఉన్నాడు ఇక్కడ. భూమిని నడిపించేటోడు ఉన్నాడా ఎవరైనా? చెప్పండి. భూమికి డ్రైవర్ ఉన్నాడా? భూమికి డ్రైవర్ ఉన్నాడా నడిపించేందుకు? లేడే. మిమ్మల్ని నడిపించడానికి పాస్టర్ ఉన్నాడు, భూమిని నడిపించడానికి లేడు. కానీ భూమి దేవునికి లోబడింది. ప్రజలు లోబడ్డారు, గోతులు తవ్విండ్రు. తెల్లవారేసరికి దేశమంతా నీళ్లతో నిండిపోయాను అని రాసింది. దేవునికి స్తోత్రం. దైవజనమా, నీవు నమ్మితే, దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఉంటే కనుక నిన్న ఉన్న కరువు నీ కుటుంబంలో, నిన్న ఉన్న కరువు ఈరోజు ఉండకపోవచ్చు. దేవుడు ఆ కరువును తొలగించే దేవుడు, నిన్న ఉన్న అప్పులను తొలగించే దేవుడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. ఇదే రాజులు 2వ గ్రంథం